నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. నారా వారి వెన్నుపోటు వారసత్వం. మామకి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిస్తే తండ్రికి చిన్నబాబు వెన్నుపోటు పొడిశారు. కర్మఫలం అనుభవించక తప్పదు చంద్రబాబు నాయుడు. ఇది నేను అంటున్న మాట కాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమ అఫీషియల్ పేజ్లో చేసిన పోస్ట్ ఇది. అసలు ఏం వారసత్వం అనేది తెలుసుకుందాం. వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ నిజంగానే పొడుస్తున్నారా? అసలు ఈ ట్వీట్ వెనుక కారణం ఏంటి అనేది మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అఫీషియల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇంతకు ముందు నేను ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టు ఇంకొకటి ఏంటంటే, తండ్రిని దింపి గద్దెనెక్కేందుకు నిక్కర్ మంత్రి నారా లోకేష్ ఆరాటం. లండన్ టూర్ అందుకేనా టీడీపీలో గుసగుసలు. వెన్నుపోటు బాబుకి చిన్నబాబు వెన్నుపోటు. అసలు నిక్కర్ మంత్రి ఏంటి సార్? ఇప్పుడు వైసీపీ పార్టీ తన అఫీషియల్లో గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వాళ్ళు కొంచెం వ్యంగ్యంగా అవహేళన చేస్తూ పోస్టులు పెడతా ఉన్నారు. అయితే ఇవాళ మార్ఫింగ్ ఫోటోల సంస్కృతిని వైసీపీ పార్టీ 2019 నుంచి 24 వరకు కొనసాగించింది. ఈ రోజు కూడా దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత మీడియాలోనే 2019 మార్చి 15 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి ఆయన ఒక రక్త పిపాసుగా చిత్రీకరిస్తూ తారాసుర రక్త చరిత్ర అని చెప్పని బ్యానర్ ఐటమ్గా రాసుకొచ్చారు. నాటి నుంచి నేటి వరకు అదే విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. వాళ్ళు అధికారికంగా మా పార్టీ విధానం ఇది, మేము మా రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటమే మా లక్ష్యం అని చెప్పని వాళ్ళు అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ వైఖరిలో మార్పు లేనప్పుడు ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి. ఆ రోజు ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిత్వానికి పాల్పడే బ్యానర్ ఐటమ్ వాళ్ళు ప్రచురించినందుకు నాడు సాక్షిని కనుక చంద్రబాబు నాయుడు గారు అకౌంటబుల్ చేస్తున్నట్టయితే, ఏ సాక్ష్యాధారాలతో ఇవాళ వివేకానంద రెడ్డి హత్యకి నన్ను బాధ్యుని చేస్తూ మీరు కథనం రాశారో నాకు ప్రభుత్వ పరంగా వివరణ ఇవ్వండి, ప్రభుత్వానికి వివరణ ఇవ్వండి అని కనుక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సాక్షి మీద కనుక చర్యలకి సాహసించున్నట్టయితే, ఆ కథనాలు రాసిన వాళ్ళని, రాయించిన వాళ్ళని ఆ కథనానికి అకౌంటబుల్ చేస్తున్నట్టయితే, 1,000 కోట్లకు పరువు నష్టం దాఖలు చేస్తున్నట్టయితే, ఇటువంటి కథనాలు రాస్తే, ఇటువంటి మార్ఫింగ్ ఫోటోల సంస్కృతిని పెంచి పోషిస్తే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి రుచి చూపించినట్టుండేది. కానీ అలా చూపించకుండా వదిలేస్తున్న పర్యవసానం నాటి నుంచి నేటి వరకు అదే వైఖరి వైసీపీ పార్టీ, వైసీపీ నాయకత్వం, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా దాన్నే కొనసాగిస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడలేని ఎలివేషన్ ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులని వ్యక్తిత్వానికి పాల్పడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాను అమలుపరచడంలో భాగంగా తప్పుడు కథనాలు, అసత్యాలతో వండివార్చిన వార్తలతోటి వాళ్ళు వాళ్ళ సొంత మీడియాలో, ఆఖరికి ఇప్పుడు మీరు ప్రస్తావించిన వాళ్ళ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో, పేజెస్లో కూడా అవే కొనసాగిస్తూ వస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర విద్యా అండ్ ఐటీ మినిస్టర్ను ఉద్దేశించి నిక్కర్ మంత్రి అని వాళ్ళ అఫీషియల్లో ఆ విధంగా లోకేష్ మార్ఫింగ్ ఫోటోలతోటి మళ్ళీ లోకేష్ చేతిలో ఒక కత్తి పెట్టి తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తాను వెన్నుపోటు పడవబోతున్నట్టుగా కథనాలు రాస్తూ వస్తున్నారు. ఇక్కడ లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రతి సందర్భంలో ఇదే విధమైన కథనాలు వాళ్ళు రాస్తూ వస్తున్నారు. కానీ కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది అని చెప్పని లోకేష్ విదేశీ పర్యటన చేసొచ్చిన ప్రతి సందర్భంలో 1 నెలకో 2 నెలకో రాష్ట్రానికి సంబంధించిన ఒక భారీ పెట్టుబడి ప్రకటన రావడంతో, అరే లోకేష్ అప్పుడు పలానా దేశంలో పర్యటించొచ్చి సాధించుకొచ్చిన పెట్టుబడి ఇది అని చెప్పని రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది. కానీ ఈలోపే
అంటే తను సాధించుకొచ్చిన పెట్టుబడులు, తద్వారా రాష్ట్రంలో కల్పించబోయే ఉపాధి, తద్వారా ఇక్కడ జరిగే అభివృద్ధి, ఇక్కడ జరిగే సంపద సృష్టి, ఇక్కడ ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్, వేటిని ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చేయటం కోసం లోకేష్ ఏదో తన తండ్రి నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి, తన తండ్రికి తాను వెనుపోటు పడవడానికి సిద్ధపడినట్టుగా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా వెన్నుపోటుదారుడుగా చిత్రీకరిస్తూ, ఇక్కడ గమనించుకోవాల్సింది ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు బలవంతాన దౌర్జన్యంగా కుర్చీలోంచి ఆయన లాగి పడేసి అధికారం హస్తగతం చేసుకోవాలా. అంటే ఇవాళ ఉన్న జనరేషన్కి ఆనాడు ఏం జరిగిందో తెలియదు అనే ఉద్దేశంతో, ఇవాళ ఉన్న జనరేషన్కి నేను ఏది చెబితే దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా నమ్ముతారనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ, ఇది వారసత్వంగా వైసీపీ పార్టీకి దక్కింది. ఆ రోజు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి, ఆ రోజు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగిన రోజుల్లో ఆయన కొన్ని పడికట్టు పదాలు సృష్టించాడు. 2 ఎకరాల చంద్రబాబు 2,000 కోట్లు సంపాదించాడు అని చెప్పని, చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు అని చెప్పని, చంద్రబాబుకి సింగపూర్లో 7 స్టార్ హోటల్ ఉంది అని చెప్పని, రకరకాల ఆరోపణలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న రాజశేఖర రెడ్డి చేస్తూ వచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరితో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నారు అనే సాక్ష్యాధారాలు ఉండవు. కానీ చంద్రబాబు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది ప్రజల్ని నమ్మించగలిగాడు. నేను వ్యవసాయాన్ని పండగగా మారుస్తా, చంద్రబాబు వ్యవసాయాన్ని దండగా అన్నాడు అని చెప్పని తనను తాను ఒక రైతు బాంధవుడుగా పోర్ట్రేట్ చేసుకోగలిగాడు, ప్రచారం చేసుకున్నాడు, ఎన్నికల్లో లబ్ధి పొందాడు. అదే స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని అవలంబిస్తూ వస్తున్నాడు. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో జరిగిన నాయకత్వ మార్పిడిని రాజశేఖర రెడ్డి కూడా పదే మామకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పని మాట్లాడేవాడు. ఇక్కడ గమనించుకుంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కాంగ్రెస్లో 1978లో నెగ్గిన రాజశేఖర రెడ్డి, తాను నెగ్గిన రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి 2 వారాల్లోపు ఫిరాయించి, అలా ఫిరాయించిన పార్టీలో ఆయన 30 సంవత్సరాల వయసుకి మంత్రిగా ఎదిగి, ఆ తర్వాత 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, ఒకసారి సిఎల్పి లీడర్గా, 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీలో ఆయన చివరి క్షణం వరకు ఉన్నాడు. కానీ ఆ చివరి క్షణం వరకు ఉంటూనే ఆయన అదే పార్టీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కళ్ళకి అసంతృప్తి, ప్రతి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారైనా, మరి చెన్నారెడ్డి గారైనా, ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నా వాళ్ళకి వ్యతిరేకంగా అసమ్మతి శిబిరాలు మెయింటైన్ చేసి వాళ్ళకి పక్కలో బలంలాగా నిత్యం ఆ అసంతృప్తి జాలను రగిలించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించడం కోసం తాత్కాలికంగా సృష్టించిన మత ఘర్షణల్లో హైదరాబాద్ నగరంలో 400 మందిని ఓచకోత కోయించిన క్రూరుడు ఎవరు అనేది మరి చెన్నారెడ్డి గారు నిండు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ప్రధానమంత్రిగా ఉన్న తెలుగువాడు పివి నరసింహారావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటనకు వచ్చి ఆ జిల్లాలో ప్రసంగిస్తుంటే దేశాన్ని పాలిస్తున్న మొట్టమొదటి తెలుగువాడు పివి నరసింహారావు గారు ఆయన మీదకి చెప్పులు విసిరించిన ప్రబుద్ధులు ఈ రాజశేఖర రెడ్డి ఆయన ముఠ. వీళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని మాట్లాడుతున్నారు. ఆ రోజున రామారావు గారిని పార్టీ ప్రభుత్వం నుంచి ఆయనకి నుంచి అధికారం తీసుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం, ఎన్టీ రామారావు గారి కుటుంబం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. రామారావు గారి సంతానము అలాగే తెలుగుదేశం పార్టీలో ఎవరెవరైతే రామారావు గారి అనుచరులుగా ఉన్నారో వాళ్ళందరూ కలిసి రామారావు గారితో చివరి క్షణం వరకు చర్చించి ఆయనతోటి ఏకాభిప్రాయానికి రాలేని పరిస్థితుల్లో, కాండపట్టు సిచ్యువేషన్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా తెలుగుదేశం పార్టీ కుటుంబం కలిపి సమిష్టిగా ఎన్నుకున్నారు. కాబట్టి 1984 ఎన్టీ రామారావు గారిని నాదన భాస్కరరావు ఆ రోజు పదవీచ్యుతులను చేసిన సందర్భంలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆ ప్రతిఘటనకు తలొంచిన ఇందిరాగాంధీ గారు
ఆగస్టు 16, 1984లో ఎన్టీ రామారావు గారిని దింపేస్తే మళ్ళీ తిరిగి నెల రోజుల్లో సెప్టెంబర్ 16, 1984లో ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠింపజేశారు. కానీ 1995 అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారు. కానీ ప్రజల నుంచి, పార్టీ క్యాడర్ నుంచి ఆయనకి స్పందన దక్కలేదనేది వాస్తవం. ఓకే. ఆ మార్పిడిని పార్టీ క్యాడర్ సంపూర్ణంగా స్వాగతించారు. దాన్ని వెన్నుపోటు అని చెప్పని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ వస్తున్నాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో జరిగిన నాయకత్వ మార్పిడి ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీలో విదిన్ ద పార్టీ మెజారిటీ ఒపీనియన్ ప్రకారం జరిగిన మార్పిడి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని కాదు అని చెప్పి ఆ కుర్చీలోంచి లాగి గుంజేసి లోకేష్ ఆ పదవిలో కూర్చోటిన అంతటి కక్కుర్తి తాపత్రయంలో లోకేష్ లేడు. చాలా సమర్థంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతూ ఉంది. రేపటి రోజున భవిష్యత్తులో ఇంకొక రోజు లోకేష్ ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చేమో. కానీ ఈరోజు తన తండ్రికి వెన్నుపోటు పొడిచే అంతటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి లోకేష్ కాదు. వినయ విధేయతలతో, సంస్కారంతో, ఉన్నత విద్యతో రాజకీయ అధికారాన్ని కళ్ళ ముందు చూస్తూ పెరిగిన నాయకుడు లోకేష్. తను పుట్టే నాటికే వాళ్ళ తాత ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి. తనకు ఊహదలిసే నాటికి వాళ్ళ నాయని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగిన ప్రతి రాజకీయపు మార్పు చేర్పులకి సాక్షిభూతంగా నిలబడ్డ కుటుంబం నుంచి పెరిగిన లోకేష్కి ఇవాళ ఓవర్ నైట్ వాళ్ళ నాన్న కుర్చీల నుంచి లాగేసి తాను ముఖ్యమంత్రి అయిపోవాల్సినంతటి అగత్యం బట్టల తెలుగుదేశం పార్టీలో అటువంటి నాయకత్వ సంక్షోభం తలెత్తల. ఇవాళ తను విదేశీ పర్యటనకు వెళితే అది రాష్ట్ర హితం కోరి తాను చేస్తున్న పర్యటనలలో గతంలో ఎలా సఫలీకృతం అయ్యాయో ఇప్పుడు ఈ పర్యటన కూడా రేపటి రోజున రాష్ట్రానికి ఏ భారీ పెట్టుబడి రప్పించబోతుంది అనేది మనం గతంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇరువురు కూడా దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు వారితో పాటు అదే సందర్భంలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఆ తర్వాత రోజుల్లో శ్రీధర్ బాబు గారు ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మంది పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ ఉంది. వాళ్ళు చాలా మందితోటి ఒప్పందాలు తీసుకు అడుగులేస్తా ఉన్నారు. మీరు ఈ ఒప్పందాల గురించి ప్రకటించడం లేదేంటి అని చెప్పినప్పుడు మేము కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, మా ప్రకటన రాష్ట్రంలోనే ఉంటాయి తప్ప ఇక్కడ ప్రకటించము అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి బృందం వాళ్ళు సాధిస్తున్న ఫలితాలు రేపటి రోజున వెలుగులోకి వస్తే ఇవాళ మేము సాధించిన ఫలితాల గురించి మీరు మమ్మల్ని విమర్శిస్తారు అని తెలంగాణ మంత్రి చెప్పారు. అవును సార్. అలాగే ఇవాళ లోకేష్ తాను లండన్ పర్యటించిన, అమెరికా పర్యటించిన, సింగపూర్లో పర్యటించిన, ఏ దేశమేగినా ఎందుకు ఆడినా పొగడరాని తల్లి భూమి భారతని అని లోకేష్ ఎక్కడ ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా తన అంతిమ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ఒక పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం. ఎన్నికలకు ముందు తన యోగోళం పాదయాత్ర ద్వారా తాను చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా రాష్ట్రాన్ని, రాష్ట్ర యువతని ఫలప్రదం చేయడం కోసం తన పర్యటనలు జరుగుతూ ఉన్నాయి తప్ప ఈ వైసీపీ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆరోపించినట్టుగా అధికార మార్పిడి కోసం లండన్ పర్యటన చేయడంలో అంతరార్థం ఏంటో వైసీపీ చెప్పాలి. నిజంగానే ఒకవేళ అధికార మార్పిడి జరగాల్సి ఉంటే పార్టీ శ్రేణులు, శాసనసభ్యులు, నాయకత్వం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. లండన్లో ఉండి లండన్ వెళ్ళి లోకేష్ అక్కడికి ఏం చేయడానికి వెళ్తున్నట్టు ఏ విధంగా ఆ కథనాన్ని వైసీపీ పార్టీ సమర్థించుకుంటుందో వాళ్ళకే తెలియాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.